కొత్తూరులో కార్యక్రమం పెడుతున్నారు. అది హిందూ ధర్మ పరిరక్షణ కోసం. నేను కూడా నా వంతుగా అక్కడికి అటెండ్ అవుతానని మీరందరూ ఇక్కడికి రావటమే వారి ఆలోచనలు ఇంకా సజీవంగా ఉన్నాయనడానికి నిదర్శనం అండి ఇదంతా. ఇంతటి మహోన్నతమైన మహోన్నత సంకల్పాన్ని కలిగి ఉన్న మహానుభావులు పూజ్యస్వామి చిన్మయానందులు గారు, గురూజీ వీరు సమకాలికులు. ఆ రోజు వారు ఇటువంటి ఆలోచనలు చేయబట్టి ఈనాడు మనము హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు మనకి అయోధ్య రామ మందిరంలో ఒక్క నెల క్రితమే విజయధ్వజాన్ని ఎగురవేశాం. ఆ విజయధ్వజం అనేది అందులో రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క పాత్ర ఎంతో ప్రముఖమైనది. ఈ ఉత్సవాలు 100 సంవత్సరాల ఉత్సవాలే కాదు, 100 సంవత్సరాల విజయోత్సవాలు మనందరికీ. ఈ మహానుభావులందరూ ఏమి సంకల్పించి ఏమి చేద్దామని ఇదంతా చేస్తున్నారండి అని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే, ప్రతి మానవుడు తన జీవితంలో నిద్ర లేచినప్పటి నుంచి అసలు ఏం చేయాలి? ఎన్నో జీవరాశులు పుట్టున్నాయి. అట్లా మనకి మానవ జన్మ వచ్చింది. అన్ని జీవరాశులు మనం కూడా ఒక జీవరాశి. మరి ఏంటి మానవ జన్మలో ఉన్న ఉత్కృష్టత అని కనుక చూసుకుంటే, మనం నిత్యం చేసే పూజల్లో ఈరోజు కూడా మనకి పూజ చేశారు చక్కగా అమ్మవారికి. ఒక సంకల్పంలో చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని మనం సంకల్పించి పూజ చేస్తాం. చతుర్విధ పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ 4 ప్రతి మానవుడు ఈ 4 పురుషార్థాలు కలిగి ఉండి మోక్ష మార్గాన్ని చేరాలి అనేదే అందరి మహానుభావుల యొక్క సంకల్పం. అందులో మొట్టమొదటిది ధర్మం. ధర్మం అంటే ఏంటి? ధార్మికంగా జీవించడం ఎలా అని మనకి సంబంధించి ఎన్నో ఉత్కృష్టమైన గ్రంథాలు లభ్యమవుతున్నాయి. ధర్మం అంటే ఇది అని ఒక చిన్న అక్షరంతో చెప్పలేమండి. ప్రతి వ్యక్తికి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి ఒక ధర్మం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక డాక్టర్ కత్తి పట్టుకొని ఆపరేషన్ చేస్తే అది డాక్టర్ యొక్క ధర్మం కాదని సాధారణమైన వ్యక్తి కూడా కత్తి పట్టుకుంటే అతన్ని తీసుకెళ్ళి జైలు వేసేస్తారు. అంటే డాక్టర్ కత్తి పట్టుకోవడం డాక్టర్ యొక్క ధర్మం, ఒక పోలీస్ గన్ పట్టుకోవడం పోలీస్ ధర్మం. అట్లానే సాధారణమైన పౌరులందరూ గన్లు పట్టుకుంటే ఒప్పుకోరు కదా. అట్లా మనకు కూడా మన జీవన విధానాల్లో కొన్ని ధర్మాలు అనేవి ఉన్నాయి. ఆశ్రమాలు కూడా బ్రహ్మచర్యాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, గృహస్థాశ్రమం, అలా ప్రతి ఆశ్రమంలోనూ వారి ధర్మాలను వారు చక్కగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ ధర్మానికి సంబంధించిన ఎన్నో గ్రంథాలు, ముఖ్యంగా మహాభారతంలో ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. మనం చదువుకున్న భగవద్గీతలో కూడా ఆ ధర్మ విశేషాలన్నీ ఉన్నాయి. ఈ అంశాలన్నీ మనం తెలుసుకుంటూ ధార్మికంగా. తర్వాత రెండవది అర్ధపుష్టి ఉండాలి మనందరికీ. ముఖ్యంగా మన హిందువులందరికీ అర్ధపుష్టి చాలా ముఖ్యం. సంపద అనేది మన దగ్గర ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా 30% పైన జీడిపి కేవలం భారతదేశంలోనే ఉందండి. అంతటి మహోన్నతమైన సంపద గల దేశం. మనందరూ విన్నాం కదా, రోడ్ల మీద వజ్రాల కోసం అమ్మేవాళ్ళట. అంత అర్ధ పుష్టి మనకుంది. కౌటిల్యుడి అర్థశాస్త్రం లాంటి ఎన్నో గ్రంథాలు. ప్రపంచానికి సంపద అంటే ఏంటో తెలియని రోజుల్లో కూడా మనం శాస్త్రాలు రచించి శాస్త్రాలకు అనుగుణంగా మనం అందరం ఎంతో సంపాదనని సంపాదించుకున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సహజంగా మనము హిందూ ధర్మం అన్నా ఏమన్నా ఏ సంపాదన లేకుండా అట్లా నిస్సత్తువుగా ఉండాలేమో అనుకుంటాం. కాదు, మన హిందువుల దగ్గరున్న సంపద ప్రపంచవ్యాప్తంగా అందరి యొక్క జీడిపి కలిపినా లేనంత సంపద మన దగ్గర ఉందండి. మరి ఈనాడు మన భారతదేశం ఇప్పుడు ఎవరైనా ఎందుకు లూటీ చేయడానికి వస్తారండి? వాళ్ళ దగ్గర సంపద ఉంది కాబట్టి లూటీ చేయడానికి వస్తారు. పరాయి దేశస్తులు ఎంతో మంది మన భారతదేశం మీదే పడ్డారు. మిగతా ఏ దేశం మీద బహుశా ఇంత దండయాత్రలు జరగల. ఎందుకు భారతదేశం మీద దండయాత్రలు చేశారు? మన దగ్గర సంపద ఉంది. మన దగ్గర అంటే ఎవరి దగ్గర? మన తాత ముత్తాత దగ్గర ఉన్న సంపద అంతా కొల్లగొట్టడానికే వాళ్ళందరూ వచ్చారు, రకరకాల పేర్లు చెప్పి. మరి అంతటి మహోన్నతమైన భారతదేశానికి వారసులైన మనమందరం ఈ అర్ధ సంపదని ఇంకా మళ్ళీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉన్నాం. మూడవది ధర్మ, అర్ధ, కామ. శ్రీకృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో ఒక మాట అంటారు, ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధం గాని కామాన్ని
భగవత్ స్వరూపమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఆ ధర్మానికి అనుగుణంగా ఉన్న కామాన్ని మనం సంతాన పుష్టి అనేది ఈ రోజుల్లో ఇంకా చాలా అత్యంత ఆవశ్యకమైన అంశం. ముఖ్యంగా భారతీయుల్లో హిందువులు ఈ రోజుల్లో ఒకప్పుడు మనం గొప్పవారం అని చెప్పుకుంటాం, కానీ ప్రస్తుత పరిస్థితులు ఏంటి? వివాహాలు అవటం కష్టంగా ఉంది, అవునా కాదా? ఒకవేళ వివాహమైనా ఒకళ్ళతో ఇద్దరితో సరిపుచ్చుకుంటున్నాం, ఇద్దరికి మించి అసలు మన ఆలోచనల్లోనే లేదు. కానీ మన ముందు తరాలు ఎప్పుడో కాదు, మన తాత ముత్తాతలు ఎంతమంది ఉన్నారండి? 10 మంది, 12 మంది. మా అమ్మమ్మలే అష్టలక్ష్ముడి పేర్లు. మీ అందరికి కూడా మీ కుటుంబాల్లో కూడా ఎంతో మందిని, అంటే సంతాన పుష్టి మనలో అంత ఉంది. వేటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ధర్మ, అర్థ, కామ. ఇంకా 4వది మోక్షం. ఈ ధర్మము, అర్థము, కామం, అర్ధకామాలు అనేవి సహజంగా మనందరము సంపాదన యావలోనే ఉంటాయి. ఇప్పుడు ఏ పిల్లవాడిని అడిగినా ఎందుకురా నువ్వు చదువుతున్నావు అంటే ఏమని చెప్తాడు? అర్థం కోసమే అంటారు, అవునా కాదా? మనమందరం కూడా నిద్రలేచి ఏం చేస్తూ ఉంటాం? అర్థం కోసమే కదా. అర్థము కామముని సహజంగా ఉండే, కానీ వాటిని ధార్మికంగా చేసుకుంటూ పోవాలని చెప్పి ధర్మాన్ని ముందు పెట్టారు. ఈ ధర్మంగా సంపాదించిన అర్థాన్ని నేను దేనికి ఖర్చు పెడుతున్నాను? ఇందాక మన పూజ్యస్వామి దయానందుల వారు కూడా అన్నారు, మనం పెట్టే డబ్బు ఎక్కడికి వెళ్తుంది? మనం దేవాలయాల హుండీల్లో వేసే ధనం ఎక్కడికి వెళ్తుంది? దేవాలయాల హుండీలే కాదండి, ఈవెన్ మన నిత్య జీవితంలో ఒక వ్యక్తి తన సంపదని రోజంతా కాదు సంవత్సరం అంతా సంపాదిస్తాడు, చివరికి ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు? ఏ ఆసుపత్రుల్లోనో ఎక్కడో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు. అంటే మనం ఏదైతే అర్థాన్ని సంపాదించటం అనేది ఒక అంశం అయితే, ఆ సంపదన ఎక్కడికి వెళ్తుంది? ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి మనం ఖర్చు పెడుతున్నామా లేదా? లేదా నా కుటుంబానికి, నా పిల్లల్ని నేను పెంచి పెద్ద చేసిన తర్వాత వారు అన్య మతాల వైపు వెళ్ళిపోతుంటే నా సంపద అంతా ఎక్కడ పోస్తున్నా మనం? ఇవన్నీ మనం ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి. నిరంతరం పొద్దున్న లేచి నుంచి మన జీవితాలు అర్పించి ఎంతో సంపాదిస్తున్నాం, ఆ సంపద అంతా ఎక్కడికి వెళుతుంది? అట్లా ధర్మ, అర్థ, కామ ఇవన్నీ మనకి మోక్షం వైపుగా తీసుకెళ్ళాలి. మరి ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల విజయోత్సవాల్లో భాగంగా ఈ ధర్మార్థ కామ మోక్షాల గురించి ఎందుకు చెప్తున్నామని కనుక ఒకసారి అడిగితే, మనం ఏ అయోధ్య రామ మందిరాన్ని అయితే మనం నిర్మించుకున్నామో, ఆ అయోధ్య రామ మందిరం యొక్క చరిత్రంతా మనం కనుక తెలుసుకుంటే, ధర్మ పరిరక్షణ, ఎంతో మంది వాళ్ళ అర్థం అంటే వాళ్ళ సంపదను త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాలు, పిల్లలు ఏమి లెక్క చేయకుండా అందరూ ఒకే కోరికతో ఉన్నారు. ఏంటది? అయోధ్యలో రామ మందిరం నిర్మించబడాలని. చిట్ట చివరికి ఆ మోక్షపురి, సప్త మోక్షపురిలో అయోధ్య ప్రథమైందనేది. ఆ మోక్షపురిని అయోధ్యలో మనం ఆ రాముడిని ప్రతిష్ఠించుకున్నాం. ఆ శ్రీరామచంద్రుల ప్రభువుల వారు ఇప్పుడు మనం ఆయన కల్లారా చూడగలుగుతున్నాం అయోధ్యకు వెళ్ళి. ప్రపంచ వ్యాప్తంగా ఎవరు అయోధ్య రామ మందిరానికి వెళ్ళి జై శ్రీరామ్ అని నినదించారో, ఆ ప్రతి నినాదానికి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఉన్న ప్రతి ఒక్క స్వయం సేవకుడికి ఒక ప్రధానమైన భాగం వెళ్తుందండి. అందులో అంతటి మహోన్నతమైన అయోధ్య రామ మందిరాన్ని మనం అందరూ నిర్మించుకున్నాం. ఆ రామ మందిరాన్ని, ఆ రాముని మన హృదయాలు ఎల్లవెల్లిలా ఉంచుకుంటూ, మన నాలుకల మీద కూడా ఆ రామనామ నిరంతరం జపం చేసుకుంటూ మనం కూడా చిట్ట చివరిగా మోక్ష మార్గానికి చేరుకోవాలి. ఆ మోక్ష మార్గాన్ని చేరుకోవడానికి మార్గాలే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అంతటి మహోన్నతమైన సంపదనిచ్చిన ఈ ఋషి పరంపరకి అందరికీ మరొక్కసారి ప్రణామాలు తెలుపుకుంటూ హరి ఓం తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు.